అటు చూడు, ఆమె మీ అమ్మలాగే లేదు. దూరంగా బెంచి మీద కూర్చున్న పెద్దావిడని భర్తకి చూపిస్తూ అడిగింది జనని. ఆవిడ తన మనవడికి కాబోలు మురిపెంగా అరటిపండు తినిపిస్తోంది. అటువైపు ఓసారి చూసి తల తిప్పుకున్నాడు. రైల్లో కిటికీ పక్కన కూర్చున్న మాధవరావు భర్తకి సెండాఫ్ ఇవ్వడానికి వచ్చి కిటికీ పక్కన ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది జనని. అతను తన సొంత ఊళ్ళో అమ్మిన చివరి 4 ఎకరాల పొలం తాలూకు రిజిస్ట్రేషన్ పని మీద నెల్లూరు నుంచి రాజంపేటకి వెళ్తున్నాడు. ఉదయం 10 గంటలవుతూ ఉంది. రైల్వే స్టేషన్లో పెద్దగా జనం లేరు. భర్త ముఖం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది జనని. ఇక మన ఊరికి ఎప్పుడోగాని వెళ్లరు. రిజిస్ట్రేషన్ రేపు కదా, రాత్రికి మన ఊరెళ్ళి మనింట్లో ఉండండి అంటూ అనునయంగా చెప్పింది జనని. అది మన ఇల్లు కాదు, అనురాధది కోపంగా అన్నాడు మాధవరావు. అనురాధ మీ చెల్లిలే కదా, ఎవరో అన్నట్టు మాట్లాడతారేం అంది జనని. ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది అన్నాడు మాధవరావు. వాళ్ళ పరిస్థితి బాగుండకే కదా మీ అమ్మ వాళ్ళకి ఇల్లు పొలం ఇచ్చింది. అయినా ఎవరికిచ్చింది? మీ ఒక్కగానొక్క చెల్లికేగా. మీరు ఆ ఇంటి గడప తొక్కి 2 ఏళ్లయ్యింది. ఆస్తి కోసం రక్త సంబంధం తెంచుకుంటామా అంటూ జనని వదల్లేదు. మాధవరావు మాట్లాడలేదు. ఓ కాకి గోడమీద కూర్చొని అవతలి ప్లాట్ఫామ్ మీద ఎవరో వదిలేసిన అన్నం ప్యాకెట్నే చూస్తోంది. దూరంగా నీడలో పడుకున్న కుక్క కాకినే గమనిస్తోంది. ఆమెకివ్వబట్టే కదా ఆ 6 ఎకరాల పొలమైనా మన కుటుంబం కింద సాగులో ఉంది. మీ నాన్న ఆ పొలాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారు. అనురాధ ఆడమనిచైనా కాయకష్టం చేసి వ్యవసాయం చేయిస్తోంది. అయితే మనవాటా మనమేం చేశాం? బంగారం పండే మాగాని అమ్మి ఈ నగరం కొసానెక్కడో ఇళ్ల స్థలాలు కొని కంపచట్లకు తొండలకు వదిలేశాం అన్న జనని మాటలతో మాధవరావు కోపంగా చూశాడు. గోడమీద కాకి అన్నం పొట్లం దగ్గరికొచ్చి భయంగా అటూ ఇటూ చూసి తినకుండానే వెళ్లి మళ్లీ గోడమీద కూర్చుంది. కుక్క నిరాసక్తంగా తల మరోవైపు తిప్పుకుంది. రైలు కోతవేసి బయలుదేరడానికి సిద్ధపడింది. చెల్లెలి మీద కోపం పెట్టుకుని రాత్రికి ఆ నరసింహులింట్లో పడుకోకండి. అతను ఫ్యాక్షన్ మనిషి. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియదు. సాయంత్రం చల్లపొద్దున 2 మైళ్ళు నడిస్తే మన ఊరొస్తుంది. ఇంటికెళ్ళండి, అందరూ సంతోషిస్తారు. కదులుతున్న రైలుతో పాటు నడుస్తూ చెప్పింది జనని. రైలు ముందుకి నడుస్తూ ఉంటే మాధవరావు జ్ఞాపకాలు వెనక్కి పరిగెత్తాయి. మాధవరావు వాళ్ళది రాజంపేటకి పడమరగా 10 మైళ్ళ దూరంలో చెయ్యేటి గట్టు మీద అనుంపల్లె. ఏటికిటూ అటూ ముక్కారు పండే మాగాని. తండ్రి కాంతయ్య వృత్తిరీత్యా టీచర్ అయినా ప్రవృత్తిరీత్యా వ్యవసాయదారుడు. అనువంశికంగా వచ్చిన 12 ఎకరాల మెట్ట భూమిని కాయకష్టం చేసి మాగానిగా మార్చాడు. మాధవరావు అనురాధ ఇద్దరే సంతానం. ఇద్దరికీ తల్లి సీతమ్మే లోకం. మాధవరావు తిరుపతిలో ఎంఏ ముగించుకుని ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే అనురాధ పెళ్ళయింది. కుర్రాడికి ఆస్తిపాస్తులు అట్టే లేకపోయినా చెన్నైలో మంచి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగమని మొగ్గు చూపారు. అనురాధకి తొలిచూలు ఆడబిడ్డ. మాధవరావు పెళ్లినాటికి రెండోది తప్పటడుగులు వేస్తోంది. అంతా సవ్యంగా నడుస్తోందనుకున్నంతలో ఓ రోజున కారు ప్రమాదంలో అనురాధ భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణం పోయినంత పనయ్యింది. చెన్నైలోని పెద్ద పెద్ద ఆసుపత్రులు డాక్టర్ల చుట్టూ తిరిగి 7 ఏడాదిపాటు మందులు తీసుకున్నా ఫలితం దక్కలేదు. అతనికున్న ఆ కాస్త ఆస్తి హరించుకుపోయింది. అనురాధ తండ్రి కాంతయ్య తనకు చేతనైనంతా చేశాడు. అల్లుడు పూర్తిగా మామూలు మనిషి కానేలేదు. ఉద్యోగానికి పనికిరాడన్నారు. భర్త పిల్లలతో అనురాధ పుట్టిల్లు చేరింది. కూతురి సంసారం కూలినందుకు సీతమ్మ కుంగిపోయింది. కాంతయ్య మంచం పట్టాడు. ఆపై ఆయన ఎక్కువ రోజులు బ్రతకలేదు. ఆయన పోతూ పోతూ భార్య సలహా మీద సగం ఆస్తి కూతురికిచ్చిపోయాడు. సీతమ్మ కూడా తన పేరుతో ఉన్న పొలము ఇల్లు కూతురికే ఇచ్చింది. మొదట్లో మాధవరావు ఇవన్నీ పట్టించుకోలేదు. రాను రాను వాళ్ళు వీళ్ళు అనడం మూలాన మా అమ్మకు నాకంటే చెల్లెలంటేనే ప్రేమ ఎక్కువ, అందుకే తనకి అవసరానికి మించి ఎక్కువ ఇచ్చింది అనే అభిప్రాయానికొచ్చాడు మాధవరావు. మొదట్లో వాదించాడు. తరువాత తల్లి చెల్లెలితో మాట్లాడటం మానేశాడు. ఏడ్చి మొత్తుకోవడం తప్ప సీతమ్మ కొడుకు మనసును మార్చలేకపోయింది. మాధవరావు భార్య జనని అత్తగారి పక్షమే వహించింది. అనురాధకు వేరే జరుగుబాటు లేదు. ఇవ్వడానికి ఇల్లు భూమి తప్ప తల్లి దగ్గర మరేమీ లేదు. ఎవరున్నా లేకున్నా భూమైతే కన్నతల్లిలా కడుపులో పెట్టుకు కాపాడుతుంది. భూమిని నమ్ముకుంటే అది అన్యాయం చెయ్యదు. కనీసం కలో గంజో ఇస్తుంది. మనకేం, మీకు మంచి ఉద్యోగముంది,
అంటూ ఇలా జనని ఎంత నచ్చజెప్పినా భర్త మాధవరావు తలకెక్కలేదు. మంకుపట్టులో మార్పు లేదు. ఆ కోపంతోనే ఊళ్ళో తన వాటాకొచ్చిన పొలమంతా అమ్మేశాడు. మిగిలిన భౌతిక బంధాన్ని కూడా తెంచుకొని రావడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు రైలు ఇంకా ఎండ ఉండగానే రాజంపేట చేరింది. తన ఊరెళ్లడానికి ఇష్టపడని మాధవరావు 2 మైళ్ల ముందే నర్సింహులుంటున్న కోసూరులో బస్సు దిగిపోయాడు. ఆ రాత్రికి నర్సింహులింట్లోనే ఉండటానికి నిశ్చయించుకున్నాడు. నర్సింహులు ఇల్లు అవడానికి డాబా అయినా 4 వైపులా పెద్ద పెంకుల వసారాలున్నాయి. ముందు వైపు వీధిలోకి ద్వారానికి ఇరువైపులా పెద్ద అరుగులు. రాత్రి భోజనం తరువాత నర్సింహులతో పిచ్చాపాటి మాట్లాడాక వీధి అరుగు మీద పక్క పరిపించుకున్నాడు మాధవరావు. ఇంట్లో పడుకోమన్నా వినలేదు. తన ప్రాంతాల గాలి పీల్చి వెన్నెల చూస్తూ నిద్రపోయి చాలా కాలమైందన్నాడు. వీధి పొడవుగా చెదురుమదురుగా కలిసిపోయిన ఇండ్లు, చెట్ల మధ్య సప్తమి నాటి వెన్నెల చీకటితో నిశ్శబ్దంగా దోబూచులాడుతోంది. అప్పుడప్పుడు చల్లని గాలి సడిచేయకుండా వీస్తోంది. తన ఊరు, తన బాల్యం, చెల్లి తను ఆడుకోవడం, తమ చిన్ని తగవులు తల్లి తీర్చడం, ఇవన్నీ మాధవరావుకి ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి. తన ఊరికి అంత దగ్గర్లో తన ఊరుగాని మరో ఊర్లో ఈ అరుగు మీద ఇలా ఒంటరిగా పడుకోవడం అతనికి తెలియకుండానే ఎప్పుడో నిద్ర పట్టేసింది. నిద్రపోతున్న మాధవరావుని ఎవరో మెల్లగా స్పృశించి నిద్రలేపినట్టయింది. కనులు తెరచి చూశాడు. అంతా మసగ్గా ఉంది. రాత్రి ఏ జామో తెలియలేదు. ఎదురుగా తన కాళ్ల ప్రక్కన వీధివైపు ఎవరో ఆడమనిషి కూర్చొని ఉంది. తేరిపారా చూశాడు. ఇంతలో ఎక్కడినుంచో కొంచెం వెలుతురు ఆమె మీద పడింది. ఆమె తన తల్లి సీతమ్మ. చిత్రంగా ఆ గుడ్డి వెలుతురులోనూ ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. పొల్లంపేట నేతచీర కట్టుకుని కొంగు భుజం చుట్టూ కప్పుకొంది. తన వైపే ఆప్యాయంగా చూస్తోంది. అదేమిటి ఇంత రాత్రివేళ ఇక్కడికొచ్చింది? ఎలా వచ్చిందసలు? మాధవరావుకి అంతా అయోమయంగా ఉంది. దాహంగా ఉంది. గొంతు పూడుకుపోయింది. కష్టం మీద లేచి వెనక్కు జరిగి కూర్చున్నాడు. ఏమిటిట్లా వచ్చావు ఇంత రాత్రప్పుడు? ఎలాగో గొంతు పిగిల్చుకున్నాడు. నీకోసమే. ఇంకా నా మీద కోపం పోలేదారా నాయనా? ఆమె గొంతులో ఏదో శీతల మార్దవం గడ్డకట్టిన బాధ. ఎందుకొచ్చావు? నీకు నేనంటే ఇష్టం లేదు, చెల్లెలంటేనే ఇష్టం అన్నాడు. నా ప్రాణాలన్నీ నువ్వేరా. తల్లికి బిడ్డల్లో తేడా ఉంటుందా నాయనా? ఆమె కంఠంలో వేదన. కనులు దారగా వర్షిస్తున్నాయి. ఆమె ఇంకా ఏదేదో మాట్లాడుతోంది. సగం స్వగతంలా. ఆమె ముందుకు వంగి కొడుకు చెయ్యి పట్టుకుంది. ఆమె చెయ్యి చల్లగా ఉంది. ఆ చల్లదనం అతని ఒళ్లంతా ప్రవహించింది. అతనికి తన శరీరం లోపల ఉన్నదంతా కరిగిపోయి శూన్యమేర్పడినట్టు, ఒళ్ళు తేలికైనట్టు అనిపించింది. ఇంత చిక్కిపోయినావేంరా? అన్నం సరిగ్గా తింటున్నావా? ఈసారి ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తడికనులలో ఉన్న ప్రేమను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. ఇంటికి రాకుండా ఇక్కడ పడుకున్నావేం బాబు? ఈ నర్సీములున్నాడే, వీడికి ముఠాకక్షలున్నాయి. వాడనుకుని నిన్నేమైనా చేస్తారేమోనని ప్రాణాలొగ్గబెట్టుకుని వచ్చినాను నాయనా. ఇంటికి రాకపోతే పోతివి. వెళ్ళి లోపల పడుకో. ఈ వేలప్పుడు ఇక్కడొద్దు, నీకు చెప్పిపోదామని వచ్చాను నాయనా ఆందోళనగా ఆర్తిగా చెప్పిందామె. అప్పుడప్పుడు భయంతో అటూ ఇటూ చూస్తూ ఉంది. మాధవరావు మగతలో ఉన్నవాడిలాగా తల ఊపాడు. వస్తాన్రా, చాలా దూరం పోవాలి. కోడలు పిల్లలు జాగ్రత్త నాయనా, వెళ్ళి లోపల పడుకో అంటూ ఆమె లేచి అరుగు దిగి పడమర దిక్కుగా నడుస్తూ వెళ్ళిపోయింది. తల్లిని ఆగమని మాధవరావు గట్టిగా అరుస్తున్నాడు. కాని గొంతులోంచి మాట బయటకి రావడం లేదు. లేచి తల్లి దగ్గరికి పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నాడు. కాని చేతులు కాళ్ళు కదలడం లేదు. కొడుకు మాధవరావు కనులలో నీళ్లు కారిపోతున్నాయి. బలంగా చేతుల్ని కాళ్ళని విదిల్చాడు. స్తంభానికి చెయ్యి తగిలి అబ్బా అని అరిచాడు. నిద్రలో విసరగా చెయ్యి స్తంభానికి గట్టిగా తగలడంతో మాధవరావుకి మెలకువ వచ్చింది. ఒళ్లంతా సన్నగా కంపిస్తోంది. చెమటలు పట్టాయి. కాసేపు ఏమీ అర్థం కాలేదు. చెయ్యి నొప్పి తెలుస్తోంది. వీధిలో అంతా నిశ్శబ్దంగా ఉంది. వెన్నెల పలచబడింది. లేచి కూర్చున్నాడు. తల విదిలించాడు. కొంత స్పృహలోకొచ్చాడు. తన తల్లి కనిపించడం, మాట్లాడడం అంతా కలలో జరిగిందన్నమాట. కాని ఇంకా తల్లి ఎదురుగా కూర్చున్నట్టే ఉంది. నెమ్మదిగా స్ఫురణకొస్తోంది. తల్లి చనిపోయి 3 ఏళ్లయ్యింది. ఆమె భౌతికంగా వచ్చే అవకాశమే లేదు. కాని ఎంతో భౌతికంగా జరిగినట్టుంది. ఆమె ఆత్మ వచ్చిందా?
ఆమె ఆత్మ వచ్చిందా? మాధవరావుకి అలాంటి వాటి మీద నమ్మకం లేదు. రాత్రంతా ఆ విషయాలే ఆలోచిస్తూ నిద్రపోయాడు. అందుకే తల్లి కలలోకొచ్చింది. కాని అదంతా కల అంటే ఇంకా నమ్మకం కలగడం లేదు. అంత స్పష్టంగా జరిగింది. అరుగుదిగి వీధిలోకొచ్చి చూశాడు. దూరంగా వీధి చివర ఓ ముసలావిడ కర్ర పట్టుకుని నడుస్తూ వెళ్తోంది. పరుగులాంటి నడకతో వెళ్లి చూశాడు. అక్కడెవరూ లేరు. ఇది కూడా భ్రమేనా? తిరిగి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. శరీరం వణుకు తగ్గి పూర్తి స్వాధీనంలోకి వచ్చింది. అతనిలో ఇన్నాళ్లు గడ్డకట్టి ఉన్న చెడు భావనలు కలలోని తల్లి స్పర్శతో కరిగి ప్రక్షాళన అయినట్టనిపించింది. తర్కానికి లొంగని మూర్ఖత్వం కలలో జారిన కన్నీటిలో కరిగింది. ముల్లును ముల్లుతోనే తీసినట్టు వృద్ధురాలవుతున్న తల్లిని తన దగ్గరుంచుకోవాల్సొస్తుందని ఇన్నేళ్లు తనే ఈ మూర్ఖత్వాన్ని పెంచి పోషించాడా? లోకం దృష్టిలో కోడళ్ల కంటే కొడుకులు మంచివాళ్లుగా చలామణి అవుతున్నారు. కొన్ని నిజాలు ఎప్పుడోగాని బయటపడవు. తల్లిని ఎంత బాధపెట్టాడు? దీనికి నిష్కృతి ఉంటుందా? మాధవరావు పక్కనే ఉన్న మరచెంబులోని నీళ్లు త్రాగాడు. నెమ్మదించిన శరీరాన్ని మళ్లీ పక్క మీదకు చేర్చాడు. అంతలో అతనికి కలలో తన తల్లి చెప్పిన చివరి మాటలు గుర్తుకొచ్చాయి. భయంతో కాకపోయినా తల్లి మాటకు కట్టుబడి పక్క చుట్టుకొని వెళ్లి లోపల పడుకునే ఉద్దేశంతో వీధి తలుపు తట్టాడు. ఉదయాన్నే లేచి ముఖం కడుక్కొని హాల్లో కూర్చున్న మాధవరావుకి నరసింహులు కాఫీ తెచ్చిస్తూ, మనం రాజంపేటకు 10 గంటలకు బయలుదేరితే చాలు. 1 గంటకు రిజిస్టర్ ఆఫీసులో పనైపోతుంది. నువ్వు 2 గంటల బండికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. నరసింహులు, నువ్వేమనుకోకుంటే ఒక మాట, నేను ఈ మిగిలిన 4 ఎకరాల భూమిని అమ్మే ఉద్దేశం మానుకున్నాను. నీ దగ్గర తీసుకున్న డబ్బంతా వాపసిచ్చేస్తాను, నువ్వు కాదనకు అన్నాడు మాధవరావు నెమ్మదిగా. నరసింహులు ఆశ్చర్యపోయి, సరే నీ ఇష్టం, నీ మాట కాదనలేను. తల్లిలాంటి భూమిని పోగొట్టుకోవాలంటే ఎవరికైనా బాధే. అయినా మాధవా, నువ్వు టౌన్లో సెటిల్ అయిపోయినావు. రాధమ్మతో మాటల్లేవు. మీ ఊరికొచ్చేదే మానుకున్నావు. సేద్యం చెయ్యలేకే గదా అమ్మినావు. మరి ఇప్పుడు మిగిల్చుకొని ఏం చేస్తావు అన్నాడు. మా చెల్లెలికి కౌలికిస్తాను. కౌలు డబ్బు దాని పిల్లల పేరుతోనే బ్యాంకులో వెయ్యమంటాను. నివ్వెరపోయిన నరసింహుల్ని చూసి చిన్నగా అంటూ నవ్వి మాధవరావు మళ్లీ అన్నాడు, నువ్వు మరో 10,000 చేబదులుగా ఇవ్వు. ఇద్దరం రాజంపేట పోయి మా చెల్లెలికి, బావకు, పిల్లలకు మంచి బట్టలు తీసుకుని మా ఊరెళ్దాం అని. ఈ మాటలు అంటున్న సందర్భంలో పశ్చాత్తాపంతో మాధవరావు కనులు మసకబారాయి. ఆస్తులు పాస్తులను పక్కనబెట్టి అనుబంధాలకు విలువనిచ్చే అన్నాదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు ఈ కథను అంకితం చేస్తున్నా. ఇంతటి చక్కని కథను సమాజానికి అందించిన రచయిత డాక్టర్ కెవి రమణరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం.